హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ ఉద్యోగ సంఘాల భేటీ, పీఆర్సీ, ఐఆర్, డీఏలపై కీలక నిర్ణయం విడుదల, 23 డిమాండ్లపై సంచలనం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి భవిష్యత్తు మరియు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఒక అత్యంత తాజా అధికారిక అధికారిక మరియు ఉత్కంఠభరితమైనటువంటి సమాచారం ఇప్పుడే మన ముందుకు రావటం జరిగింది. ఏంటంటే చాలా కాలంగా ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరియు మంత్రుల బృందం మధ్య జరిగినటువంటి కీలక భేటీ ఎట్టకేలకు ఒక సానుకూల ముగింపుకైతే వచ్చింది. సో, రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ ఈ యొక్క అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశంలో ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు మరియు తక్షణ ఆర్థిక ఊరట కోసం ఇచ్చే ఐఆర్ వంటి అంశాలపై చర్చలైతే మొదలు అయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలు కేవలం పరిష్కారం కోసం ఏకంగా 23 ప్రధాన డిమాండ్లతో కూడినటువంటి ఒక సుదీర్ఘమైన నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించడం ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం. ఈ డిమాండ్ల విషయంలో ఏపీ సర్కార్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులైతే వేస్తోందని, ఉద్యోగుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే తమ ధ్యేయమని ప్రభుత్వం సంకేతాలైతే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నెలలుగా, ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ లోకం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్న పీఆర్సీ కమిషన్ ఏర్పాటు మరియు దాని అమలుకు సంబంధించిన ఒక అతి అద్భుతమైనటువంటి అప్డేట్ అనేది అధికారికంగా వెలువడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు మరియు పరిపాలనాపరమైన చిక్కుల పరిష్కారం పట్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తి సానుకూల దృక్పథంతో ఉంది అనే విషయాన్ని ఇద్దరు కీలక మంత్రులైతే స్పష్టంగా వెల్లడించారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారితో పాటు రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ విషయాన్ని మీడియా ముందు చాలా బలంగా అయితే వినిపించారు. వెల్లగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారుల సమక్షంలో ఏపీ జేఏసీ, అమరావతి వంటి పెద్ద ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివారం రోజున ఈ యొక్క అత్యున్నత స్థాయి సమావేశం అనేది జరిగింది. మంత్రుల నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క సుదీర్ఘ భేటీలో ఉద్యోగుల జీతభత్యాలు, పెండింగ్ బిల్లులు మరియు ఇతర సర్వీస్ సంబంధిత అంశాలపై చాలా లోతుగా మరియు ప్రాథమికంగా అయితే ఈ మేరకు చర్చలు జరిపారు. ఈ యొక్క కీలక సమావేశం విజయవంతంగా ముగిసిన అనంతరం మంత్రులిద్దరూ కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగులకు భరోసా ఇచ్చేలాగైతే మాట్లాడడం మనందరం చూసాం. ముందుగా పార్థసారథి గారు మాట్లాడుతూ, నిజానికి ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా స్వయంగా హాజరు కావాల్సి ఉందని, కానీ ముందస్తుగా ఖరారైనటువంటి కొన్ని అత్యవసర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల వల్ల ఆయన అనుకున్న సమయానికి రాలేకపోయారనైతే వివరించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పూర్తిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం వల్లే ఇప్పుడు సమస్యలన్నీ గుట్టలు గుట్టగా పెరిగిపోయాయనైతే ఆయన తీవ్రంగా అయితే విమర్శించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల ఆవేదనను, బాధలను ప్రతిబింబిస్తూ 23 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు. ఇందులో ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ శాతం ప్రకటన మరియు సకాలంలో జీతాల చెల్లింపు వంటివైతే ఉన్నాయి. మంత్రులు ఈ యొక్క డిమాండ్లను లైన్ టు లైన్ క్షుణ్ణంగా పరిశీలించామని, ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సమస్యల పట్ల పూర్తి సానుకూలతతో ఉన్నారని, వారి యొక్క సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో గత ప్రభుత్వ నిర్వాహక నిర్వాహకం వల్ల రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కఠినమైన ఆర్థిక పరిస్థితులను మరియు ఖజానాలోని
ఖజానాలో ఉన్నటువంటి లోటును కూడా ఉద్యోగులు గమనించాలనైతే వారు కోరారు. అయినప్పటికీ ఉద్యోగులకు న్యాయం చేసే విషయంలో వెనక్కి తగ్గబోమని గట్టిగా అయితే భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలపై మరింత లోతుగా చర్చించి ఒక తుది నిర్ణయానికి వచ్చే వరకు వీలుగా ఈ నెల 21 తేదీన సచివాలయంలో అన్ని గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ గారి అధ్యక్షతన ఈ సమావేశం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతోంది. ఈలోపు 21 తేదీన జరిగే పెద్ద సమావేశానికి ముందే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో ఉద్యోగ నేతలకు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, అక్కడ ఆర్థికపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తామని హామీ అయితే ఇచ్చారు. ప్రభుత్వం ఇంత సానుకూలంగా స్పందిస్తూ ఉన్న ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం తలపెట్టినటువంటి నిరసనను తక్షణమే వాయిదా వేసుకోవాలని మంత్రులు కోరారు. ఈ మీటింగ్ అంతా గూడా చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరగటం ఒక శుభ పరిణామము. మరి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మరియు ఉద్యోగుల ఇబ్బందులన్నీ గూడా గత ప్రభుత్వ అనాలోచిత విధానాల ఫలితమేనని మంత్రులు విమర్శించారు. ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి ఈ యొక్క 23 డిమాండ్‌లను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా అయితే ఉంది. ఏ సమస్యను ఏ కాలపరిమితిలోగా పరిష్కరించాలనే దానిపై జూలై 21న జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వబోతున్నట్టు వారు పేర్కొన్నారు. అంతకంటే ముందే ఆర్థిక శాఖ మంత్రితో చర్చించి నిధుల విడుదలపై ఒక అంచనాకు వస్తామని చెప్పారు. అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు మంత్రుల బృందంతో గంటల తరబడి చర్చించి క్షేత్రస్థాయిలో ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను వివరించారు. పెండింగ్ బిల్లులు, అలాగే జీతాల ఆలస్యం వంటి అంశాలను మంత్రులు చాలా ఓపికగా విన్నారని, సానుకూల పరిష్కారం లభిస్తుందని నమ్మకం కలిగిందని నేతలు భావిస్తూ ఉన్నారు. ఈ నెల 21 తేదీన పీఆర్సీ కమిషన్ నియామకం మరియు సుమారు 30%తో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన వస్తుందనైతే ఉద్యోగలోకం ఆశగా ఎదురు చూస్తోంది. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే పీఆర్సీ మరియు ఐఆర్, నూతన పీఆర్సీ కమిషన్ ఏర్పాటు మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనపై ప్రభుత్వం సానుకూల సంకేతాలైతే ఇచ్చింది. జూలై 21 కీలక భేటీ. రాష్ట్ర సీఎస్ గారి నేతృత్వంలో అన్ని ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే 21 తేదీన జరగనుంది. ఇకపోతే 23 ప్రధాన ఉద్యోగుల డిమాండ్స్, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి 23 అంశాలపై సుదీర్ఘ చర్చలైతే జరిగాయి. ఆర్థిక శాఖతో సమావేశం. ఈ నెల 21 తేదీలోపు ఆర్థిక శాఖ మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యి నిధుల విడుదలపై స్పష్టత అయితే తీసుకోనున్నారు. ఆందోళన ఆందోళనల వాయిదా. ప్రభుత్వ సానుకూల స్పందనతో ఉద్యోగ సంఘాలు తమ నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా అయితే వాయిదా వేశాయి. గత ప్రభుత్వంపై విమర్శలు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులను గత ప్రభుత్వ నిర్లక్ష్యమే వీటికి కారణమని మంత్రులు అయితే పేర్కొన్నారు గానీ, వీరు చేసేది ఏదైతే ఉందో అది 21 తేదీన మనకు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. దీనిపై అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో రూపంలో మీకు అందిస్తాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.